guys, welcome back to my YouTube channel Rohita Tumurgutti. చాలా రోజులు అయింది కదా నా ఫేస్ చూసి, బట్ దిస్ టైమ్ ఐఎమ్ బ్యాక్ ఫర్ ష్యూర్. పక్కా బ్యాక్ అంటే బ్యాకే. ఇప్పటి నుంచి నాన్ స్టాప్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీలో కొంతమందికి తెలిసినట్టే నేను రీసెంట్గా ఇండియాకి వెళ్ళాను. సో ఇండియాకి వెళ్ళిన తర్వాత మనందరం చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పని అని చెప్పండి గర్ల్స్, షాపింగ్. నేను షాపింగ్ చేశాను, పిచ్చిగా షాపింగ్ చేశాను. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా షాపింగ్ చేశాను. ఏంటంటే, నేను బిఫోర్ లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నేను మొత్తం అంతా పెద్ద ఏదో అనుకొని ఫుల్ సోచ్లో పెద్ద బ్రాండ్స్లో షాపింగ్ చేశాను అనమాట. లైక్ సోచ్, బీబా, నీరూస్, సో వీటిలో షాపింగ్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఈ శారీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ నేను సోచ్లో తీసుకున్నాను. గెస్ ద ప్రైస్. మీరు ఎంత ఉంటుందో అని అనుకుంటున్నారు? 13,000 పడింది నాకు ఆ శారీ. ఐ నో ఎక్కువే, బట్ నేను అంత పెట్టాను. నాకు శారీ నచ్చింది, అది కాదనట్లేదు, బట్ రేట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. అండ్ దీంతో పాటు నేను ఇంకొక శారీ కూడా తీసుకున్నాను, బ్లాక్ వన్. ఈ శారీ కూడా నేను తీసుకున్నాను. ఇది కూడా నాకు దగ్గర 6,000 to 8,000 ఎంతనో పడింది. నాకు తెలిసి 8,000 పడి ఉంటుంది. సో ఇంత పెట్టాను. అండ్ ఆల్సో నేను ఇంకొక డ్రెస్ కూడా షాపింగ్ చేశాను. ఆ డ్రెస్ ఇది అనమాట. మీరు నా హోమ్ టూర్ వీడియోలో చూసారు కదా, ఆ డ్రెస్ నేను అది బీబాలో తీసుకున్నా. అది ఎంత పడిండొచ్చు అనేసి అనుకుంటున్నారు? ప్యూర్ కాటన్ది 5,000 పడింది నాకు. సో ఈసారి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా నేను పెద్ద బ్రాండ్స్కి నేను వెళ్ళనమ్మా షాపింగ్కి. నేను చిన్న వాటిలలోనే వెళ్తాను. సో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు, బీయింగ్ ఇన్ హైదరాబాద్, నేను ఇప్పటి వరకు ఎప్పుడు సుల్తాన్ బజార్లో కానీ బడి చోడీలో కానీ ఎప్పుడు షాపింగ్ చేయలేదు. మీరు ఇప్పుడు నన్ను కింద కమెంట్లలో తిట్టుకున్నా ఏమన్నా, దిస్ ఈజ్ ఫ్యాక్ట్, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో వితౌట్ ఫర్దర్ డూ, నేను మా ఫ్రెండ్ని తీసుకొని బడి చోడీలో షాపింగ్కి వెళ్ళాను. అండ్ గెస్ వాట్, నేనైతే నాకు లిటరలీ దిమ్మ తిరిగినట్టు అయింది. బికాజ్ ఎంత మంచి కలెక్షన్ ఉంది. ఓ దేవుడా, నాకైతే. అండ్ ద వే దే సర్వ్ పీపుల్, అబ్బా ఎంత బాగా చూపించాను తెలుసా, ఓపిక. నేను లిటరలీ ఒక రోజు మొత్తంలో ఒక హాఫ్ డే నేను ఒక షాప్లో ఉంటే, వాళ్ళు నాకు బట్టలు తీసుకొచ్చి చూపిస్తూనే ఉన్నారు. మేడం ఏ ట్రై కరో, ఓ ట్రై కరో, ఏ ట్రై కరో, ఓ ట్రై కరో. వాళ్ళు ఇట్లా చూపిస్తున్నారు అనమాట. నాకు వాళ్ళు లిటరలీ చూపిస్తుంటే నేనే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్న కొంచెం తక్కువ చూపించండి, ఇంకొద్దు ఓపెన్ చేయకండి అని చెప్పేసి అని. వాళ్ళేమో మేడం ఆప్ ఏ సబ్ మత్ సోచో, ఆప్ దేకో అని చెప్పేసి అని ఇట్లా బట్టలు చూపిస్తున్నారు. సో యా, అంత మంచి హాస్పిటాలిటీ. నాకు నార్మల్గా కొంచెం హాస్పిటాలిటీ చూపిస్తేనే నేను గిల్ట్ కన్నా ఏదన్నా ఒక బట్ట కొంటా. ఇంకా వాళ్ళు అంత మంచి షవర్ చూపించిన తర్వాత నేను ఆగుతానా? సో ఇంకా నేను నాన్ స్టాప్ షాపింగ్ చేశాను అనమాట. సో ఎస్, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్ అని చెప్పేసి అని. ఎస్, మై ఇండియన్ షాపింగ్ హాల్ అనమాట. సో నౌ లెట్స్ స్టార్ట్ ద హాల్. ఇది నా ఫస్ట్ ఎవర్ పర్చేస్. నేను షరారా వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్. ఈ కలర్ చూసిన తర్వాత కూడా ఎవరైనా కొనకుండా ఉంటారా? జస్ట్ ఇమాజిన్. ఇది ఆ రోజు వెళ్ళగానే వాళ్ళకి నేను కొంచెం నాకు ఇండో వెస్టర్న్లోనే కావాలి అనేసి అని అన్నాను అంతే. ఆయన దగ్గర 10-15 వేసిండు. అండ్ అందులో ఇది ఇట్లా చూపెట్టడమే ఆలస్యం అనమాట. ఐ వాజ్ లైక్, ఐ వాంట్ దిస్ అంతే. సో అందుకని తీసుకున్నా. అండ్ ఇది ఇంకొక రీజన్ ఏంటంటే, దీనికి చున్నీ చూసారా ఎలా వచ్చిందో. సో నాకేమనిపించింది అంటే, ఇంకా మనకి నెక్లెస్ మెడలో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. బికాజ్ ఇది మంచిగా ఇట్లుంది కాబట్టి. అండ్ దీన్ని నేను ఒక సింగిల్ బ్యాంగిల్తోని స్టైల్ చేస్తున్నా. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ నా డానియల్ వాచ్. అండ్ దీన్ని మాత్రం కమ్మలతోని ఇలా స్టైల్ చేశాను అనమాట. సో ఇది కూడా నేను అక్కడే షాప్ చేశాను, బడి చోడీలోనే. అండ్ లుక్ ఎట్ ద గేరా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ గేరా కూడా ఒక రీజన్ అనమాట. బికాజ్ యూనో ఇది ఇంత పెద్దగా ఇట్లా ఉంది కదా. అండ్ ఇఫ్ యూఆర్ విజిటింగ్ ఎనీ ఫంక్షన్స్ లైక్ సంగీత్ కానీ ఇట్లాంటి, ఒకవేళ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ ఫంక్షన్స్ లైక్ దాట్, ఇది అయితే నా బెస్ట్ డ్రెస్ అనిపించింది. ఎందుకంటే ఎంత లెహెంగాస్ అవన్నీ వేసుకున్నా కానీ కింద కొంచెం హెవీగా ఉంటాయి కదా. బికాజ్ యూ నీడ్ టు వాక్ లైక్ దిస్. యాజ్ ఎ గర్ల్గా ఐ నో హౌ మచ్ పెయిన్ ఇట్ ఈస్. బికాజ్ మనం ఇట్లా నడవాలి. అండ్ లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ సో ఫ్రీ, so free. Like you can literally dance on this dress. And also look at this chunni. It stays like that. ఈ డ్రెస్ చూసిన తర్వాత కూడా ఎవరు కొన్నారు చెప్పండి? నాకైతే నెక్స్ట్ లెవెల్లో నచ్చింది ఇది. అండ్ ఎస్, ప్రైస్ విషయానికి వస్తే గెస్ చేయండి. అంతలోపు నేను వేరే డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను.
ఇది వచ్చేసి నా సెకండ్ పర్చేస్. డ్రెస్ చూసారా ఎంత బాగుందో, సింపుల్గా ఉంది యట్ షీక్గా ఉంది, క్లాసీగా ఉంది. బికాస్ ఇట్స్ డార్క్ గ్రీన్తో ఏదైనా కానీ నెగటివ్గా ఎలా వెళ్తుంది చెప్పండి. బికాస్ అండ్ లుక్ ఎట్ ద టాప్, ఇట్స్ లైక్ బాటమ్ వచ్చేసి కొంచెం ఇట్లా బలూన్ వచ్చింది, బెల్ బాటమ్ ఇంకేమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ దీనికి వచ్చేసి స్లిట్ నాకు సైడ్కి వచ్చింది. అండ్ ఆల్సో కొంచెం ఇట్లా బొంగ వచ్చింది కాబట్టి బక్కగా ఉన్న వాళ్ళకి ఇట్లా బొంగ వచ్చిన డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం లావుగా కనిపిస్తారు కదా, నేను కనిపిస్తున్నాను కదా లావుగానే. సో అదనమాట. అండ్ లుక్ ఎట్ ద వే దిస్ డ్రెస్ ఇస్ లుకింగ్. దీనికి చున్నీ కూడా వచ్చింది, వద్దు అనుకుంటే తీసేయచ్చు బికాస్ ఇది వితౌట్ చున్నీ కూడా ఇలా ఉంది. అండ్ ఒకవేళ ఏదైనా కాక్టైల్ పార్టీస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ డ్రెస్ అనిపించింది నాకు. అండ్ ఎస్, ఈవెన్ దీనికి కూడా గేరా చాలానే వచ్చింది. అండ్ దీన్ని వచ్చేసి నేను స్టైల్ ఒక సింగిల్ బ్యాంగిల్తోని అండ్ ఆల్సో ఈ కమ్మలతో స్టైల్ చేశాను. అండ్ మీరు ఈ కాస్ట్ కూడా గెస్ట్ చేస్తూ ఉండండి, నేను అంతలోపు వెళ్ళి నా డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను. ఇది వచ్చేసి నా థర్డ్ షరారా, అంటే ఇదే ఇంకా ఫైనల్ షరారా. సో ఇంకా నేను 3 డిఫరెంట్ షరారాస్ తీసుకుందాం అనేసి అని అనుకున్నాను. సో 2 డార్క్ కలర్స్ తీసుకున్నాను కాబట్టి ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు సమ్ పేస్టల్స్ తీసుకోవాలనిపించింది. అండ్ ఈ కలర్ ఒక్కసారి చూసిన తర్వాత హూ విల్ రిజెక్ట్ అండి, నాకు అర్థం కాదు. ఎస్పెషల్లీ పేస్టల్స్లో దీన్ని ఇంగ్లీష్ కలర్ అనేసి అని అంటారంట. నాకు ఆ రోజు ఆయన చెప్తే కానీ తెలియలేదు. ఐఎమ్ సో బ్యాడ్ విత్ కలర్స్, నాకు పేర్లు అంతా గుర్తుండవు. ఐ కాల్ దిస్ యాజ్ లావెండర్ ఆర్ పర్పుల్ షేడ్ అనుకోండి. సో అందుకని తీసుకున్నా. ఇది లేట్ నైట్ పార్టీస్కి, ఎస్పెషల్లీ సంగీత్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, ఇఫ్ యువర్ బ్రైడ్ మెయిడ్స్ కానీ ఇట్లాంటివి ఒకవేళ ఉంటే దిస్ డ్రెస్ ఈజ్ లిటరలీ పర్ఫెక్ట్ అసలు. ఎందుకంటే లుక్ ఎట్ ద వర్క్, అంటే లేట్ నైట్ పార్టీస్లో ఎస్పెషల్లీ మంచి లైటింగ్ ఉంటుంది కాబట్టి దిస్ స్టోన్స్ అండ్ ద వర్క్ ఓవర్ హియర్, దిస్ విల్ షైన్ అ లాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఇందులో ఈ కమ్మలు చూసారా, సిల్వర్వి ఎంత బాగున్నాయి కదా, నాకైతే నెక్స్ట్ లెవెల్లో నచ్చాయి. టోటలీ దీస్ ఆర్ మై 3 షరారాస్. మీరు ఈ 3 డ్రెస్సెస్ కాస్ట్ గెస్ చేయండి కమెంట్స్లో, నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకే, ఇన్ని హెవీ డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత నాకు ఒక 2-3 కార్డ్ సెట్స్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది, యాజ్ దే ఆర్ ఇన్ ట్రెండ్. కాకపోతే నా కార్డ్ సెట్స్లో నార్మల్గా మీద ఒక ప్యాంట్ నేను ఇట్లా వస్తున్నాయి కదా, నాకు ఆ మోడల్ తీసుకోవాలనేసి అని అనిపించలే. బికాస్ ఐఎమ్ లిటరలీ లుకింగ్ లైక్ ఎ పేషెంట్. ఈ వీటిలలో బట్టలు ఇస్తారు కదా హాస్పిటల్స్లో, నాకైతే లిటరలీ అదే ఫీలింగ్ వచ్చింది ట్రై ఆన్ చేసిన తర్వాత. సో అందుకని నేనేమనుకున్నానంటే లెట్స్ గో విత్ సమ్ ఇండో వెస్టర్న్ అనేసి అని అనుకున్నాను కదా ఎట్లయినా. సో కొంచెం ఇండియనైజ్డ్ కార్డ్ సెట్స్ తీసుకుందాం అనేసి అని అనిపించింది. సో దాట్ ఈస్ వెన్ ఐ వెంట్ విత్ దిస్. నాకు ఈ కలర్ చాలా అంటే చాలా నచ్చింది, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా. సో సింపుల్ ఎట్ ద సేమ్ టైం క్లాసీ, బికాజ్ నాకు ఇక్కడ కింద కూడా డిజైన్ వచ్చింది. సో యాజ్ యూ కెన్ సీ కింద డిజైన్ వచ్చింది అండ్ ఆల్సో సేమ్ వన్, మరీ హెవీగా లేదు. అండ్ ఆల్సో నాకు ఈ కలర్ బాగా నచ్చింది. దీన్ని టీల్ బ్లూ అనేసి అని అంటారంట, నేను రీసెంట్గా తెలుసుకున్నది. అయితే ఆఫీస్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ డ్రెస్ అనిపించింది ఇది. అండ్ ఆల్సో ఇట్స్ సో కంఫర్టబుల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను సింపుల్గా నా డానియల్ వాచ్తోని అండ్ ఈ సింపుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ మీరు ఆల్రెడీ ఇందులో చూసుంటారు స్కాట్లాండ్ ట్రిప్లో. సో వీటితోనే నేను స్టైల్ చేశాను అంతే. అండ్ ఫర్ ద హెయిర్ నేను జస్ట్ నార్మల్గా వెనకకి టై చేసేసుకున్నా, బికాజ్ ఆబ్వియస్లీ ఆఫీస్లో అప్పుడప్పుడు వర్క్ చేసేటప్పుడు జుట్టు వచ్చి ముందు పడుతుంటే ఇరిటేషన్ వస్తుంది కదా. సో అందుకని దిస్ ఇస్ మై అవుట్ఫిట్. లెట్స్ గో టు ద అదర్ వన్. అండ్ ఇది నా 5th సెట్ కార్డ్ సెట్, నా సెకండ్ కార్డ్ సెట్. అండ్ ఈ కలర్ చూడగానే ఐఎమ్ నాట్ గోనా లై, నాకు ఇది నచ్చలేదు డ్రెస్. బట్ నాతో వచ్చిన ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అన్నదనమాట, లేదు ఈ డ్రెస్ యాక్చువల్లీ చాలా బాగుంది అని చెప్పేసి అని. సో దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్ మేబీ సరే ట్రై చేద్దాంలే, పాపం దాన్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి ట్రై చేసిన. బట్ నాట్ గోనా లై, లుక్ ఎట్ దిస్ బెల్ బాటమ్ స్లీవ్స్ అండ్ ఆల్సో కింద కూడా మంచి వర్క్ వచ్చింది. ఫస్ట్ ఇది చూడగానే అంత మంచి లేదనిపించింది కానీ బట్
నేను ఒకవేళ కానీ మా ఫ్రెండ్ మాట వినకుండా ఉండింటే నేను ఈ బ్యూటిఫుల్ కార్డ్ సెట్ని మిస్ అయ్యేదాన్ని. అండ్ లుక్ ఎట్ ద వే ఇట్స్ లుకింగ్ ఆన్ మీ. నాకు చాలా నచ్చింది ఇది. అవుట్ ఆఫ్ ఆల్ ద డ్రెస్సెస్ అంటే అన్నీ నచ్చినాయి, బట్ ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఇస్తుంది కదా. అండ్ దీన్ని నేను సింపుల్గా నా దగ్గర ఉన్న అంటే నేను అక్కడ కొన్నవే సింపుల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి నేను దేనికి తీసుకున్నా అంటే నార్మల్గా ఈ కార్డ్ సెట్స్కి నార్మల్గా వీటికి చిన్న చిన్న బ్యాంగిల్స్ వేసుకోబోద్ది అవుతుంది కదా, సో దానికి తీసుకున్నా అనమాట. లుక్ ఎట్ ద వే దే ఆర్ లుకింగ్. అండ్ దీన్ని నేను యాజ్ యూజువల్ అవే కమ్మలతో స్టైల్ చేసిన, బికాస్ దీనికి మీరు ఏది పెట్టినా కానీ సెట్ అయిపోయేలా ఉంది. బికాస్ దిస్ కలర్ స్పీక్స్ అలాట్. అండ్ లుక్ ఎట్ ద వర్క్. కాళ్ళకు కూడా ఇట్లా బెల్ బాటమ్ వచ్చింది, అండ్ అంటే స్లీవ్స్కి వచ్చినట్టే కింద బెల్ బాటమ్ వచ్చింది అనమాట. అండ్ ఐ లవ్ ద వే దిస్ ఇస్ లుకింగ్ ఆన్ మీ. అబ్బా ఏ మాట కామాట దగ్గర పాపం స్టిచెస్ వేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ నేను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా స్టిచెస్ నేను అక్కడే పెట్టి చేసుకున్నా. అండ్ నాట్ గోన్ లై, లిటరలీ 3 to 4 hours వాళ్ళకి టైం ఇచ్చేస్తే 1 to 2 hours ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ చేసి నాకు చేతిలో పెట్టారు. కెన్ యూ ఇమాజిన్? లిటరలీ అంటే నేను ఇచ్చింది 3 to 4 hours ఇచ్చాను, బట్ వాళ్ళు 1 to 2 hours ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ చేసి ఈ 5 డ్రెస్సెస్ నేను ఒక్కటే షాప్లో తీసుకున్నాను. కెన్ యూ ఇమాజిన్? ఈ 5 డ్రెస్సెస్ ఒక్కటే షాప్లో. అండ్ దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డ్రెస్ అయిపోయింది. సో యా, నెక్స్ట్ మేబీ నేను గుళ్ళల్లో ఇదే డ్రెస్లో కనిపిస్తానేమో. వాట్ డూ యూ థింక్? నాలాంటి అమ్మాయి అసలే చీరలంటే పిచ్చి ఉన్న ఒక అమ్మాయి షాపింగ్కి ఒకవేళ వెళ్తే చీర లేకుండా ఇంటికి వస్తుంది అనేసి అని అనుకుంటున్నారా? వెల్ నో, మీరు గెస్ చేసింది కరెక్టే. సో యా, హియర్స్ ద శారీ. సో దీని కాస్ట్ ఎంత ఉంటుందో జస్ట్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా, బికాస్ జస్ట్ లుక్ ఎట్ ద వే దిస్ శారీ ఈస్. మంచి పేస్టల్ కలర్ ఉంది. ఇఫ్ ఒకవేళ నైట్ పార్టీస్ కానీ ఇంకేదన్నా ఉంటే జస్ట్ ఒక సింపుల్ శారీ ఇది. మరీ సింపుల్ ఉంది. ఎట్ ద సేమ్ టైం సో క్లాసీ. అండ్ దీన్ని వచ్చేసి నేను ఈ గాజులు నేను బడి చోడీలోనే కొన్నా. ఈ గాజులు అండ్ ఈ సెట్తో పేరప్ చేశాను అనమాట, స్టైల్ చేశాను దీన్ని. జస్ట్ లుక్ ఎట్ ద వే దిస్ సెట్ లుక్స్. అండ్ ఇది ఒక నెట్ శారీ, నెట్ కమ్ ఆర్గన్జా. సో ఇది ఏంటంటే ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది. లైక్ అది కూడా కొంచెం కష్టంగా ఉంది నాలాగా అనేసి ఒకవేళ మీకు అనిపిస్తే దిస్ టైప్ ఆఫ్ క్లాత్ ఈజ్ బెస్ట్ ఫర్ అస్. ఎందుకు అంటున్నా అంటే ఇది లిటరలీ మీరు ఆడుకోవచ్చు అనమాట ఈ చీరతోని. మీకు చెప్పాను కదా చాలా అంటే చాలా హ్యాండీగా ఉంది శారీ అని చెప్పేసి అని. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. అండ్ ఇట్స్ డన్. ఓకే, బాయ్. ఇది నా ఫేవరెట్ అవుట్ఫిట్. లైక్ ఈ శారీ నేనైతే సింపుల్గా కలర్ కోసమే తీసుకున్నా. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ఫ్యాబ్రిక్ అండి. నాకు ఆర్గాన్జా అంటే ఎంత నచ్చదు అంటే అంత నచ్చదు. ఎందుకు నచ్చదు అనేసి అంటే నా దగ్గర ఒక ఆర్గాన్జా శారీ ఉంది. దేవుడా, అది ఫుల్ సిల్క్ మిక్స్ ఉందన్నమాట. నాకు తెలియదు అది. సో ఆర్గాన్జా శారీస్ అన్నీ అంతే ఉంటాయేమో అనుకున్నా, బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దాట్. ఈ ఆర్గాన్జా శారీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది. లైక్ యూ నో వాట్, యూ కెన్ లిటరలీ క్యారీ దిస్ ఎనీథింగ్, లైక్ మీ ఇష్టం వచ్చినట్టు స్టైల్ చేసుకోవచ్చు అనమాట. ఇది అంత బాగుంది ఈ శారీ. అండ్ లుక్ ఎట్ ద కలర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను తీసుకుంది ఈ కలర్ కోసం అని చెప్పేసాను. నా దగ్గర అసలు ఏ అవుట్ఫిట్ కూడా ఈ కలర్లో లేదు, సో అందుకని తీసుకున్నా. డార్క్ కలర్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే దిస్ ఇస్ లైక్ అ షేడ్ ఇన్ బ్లూ అనమాట. ఎగ్జాక్ట్ కలర్ నాకు తెలీదు. దీనికి బ్లౌజ్ రాలేదు. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ నేను లాస్ట్ టైం సోచ్లో ఒక కపుల్ ఆఫ్ బ్లౌజెస్ తీసుకున్నా అనమాట, బికాజ్ నా దగ్గర బ్లౌజెస్ లేవు. సో వాట్ ఐ ఫెల్ట్ ఈ శారీస్ ఎవరివన్నా వేసుకున్నా కానీ కామన్ బ్లౌజెస్ కొన్ని ఉండాలని చెప్పేసి అని. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ బ్లౌజ్. సో దీని మీద కొంచెం వర్క్ కూడా వచ్చేసింది. సో అందుకని ఇదేంటంటే ఇది నా ఆల్ ఇన్ వన్ బ్లౌజ్ లాగా అయిపోతుంది అనమాట. సో అందుకని నేను ఈ శారీకి దీంతో స్టైల్ చేస్తున్నా. అండ్ ఆల్సో దీనికి వర్క్ ఉంది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ లుకింగ్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇది నేను సోచ్లో తీసుకున్నా లాస్ట్ టైం, అంటే ఈ సారీ కాకుండా లాస్ట్ టైం అనమాట.
షాపింగ్ చేశానని చెప్పాను కదా, అందులో ఇవి కూడా ఉన్నాయి. సో అందుకని నేనైతే దీంతో స్టైల్ చేశాను. దీనికి నాకు బ్లౌజ్ రాలేదు, సో అందుకని చెప్పడం మర్చిపోయా. సో దీన్ని నేను ఈ ఇయర్ రింగ్స్తోని స్టైల్ చేశాను అనమాట ఈ శారీని. అండ్ ఆల్సో ఫర్ ద బ్యాంగిల్స్ నేను ఇవే వేసుకున్నా. సో సింపుల్గా ఇందాక ఒక బ్యాంగిల్ అనేసి అన్నాను కదా, సో దీనికి ఏంటంటే నేను సైడ్ బ్యాంగిల్స్ కొన్నాను. సో ఒక 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఇది నేను ప్రతి ఒక్క దానికి వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు నాకు ఈ అవుట్ఫిట్ నాకు ఇట్లా ఈ బ్యాంగిల్స్తోని వేసుకోవాలనిపించలేదు, నాకు ఇప్పుడు ఒకవేళ వేరేవి నార్మల్గా బ్యాంగిల్స్తో ఒకవేళ స్టైల్ చేయాలనిపించింది అనుకోండి, సేమ్ కలర్ ఒకవేళ నేను బ్యాంగిల్స్ కొంటే, ఈ సైడ్ బ్యాంగిల్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే వాటితో పాటు కూడా మధ్యలో వేసేసుకుంటే అది ఒక మంచి రిచ్ లుక్ ఇస్తుంది కదా. సో అందుకని తీసుకున్నాను అనమాట ఈ సైడ్ బ్యాంగిల్స్. అండ్ ద రియల్లీ వర్త్ ఎవ్రీ సింగిల్ పెనీ. ఓకే, బాయ్. సో చూసారు కదా ఈ హాల్, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను కదా, సో కొంచెం అటు ఇటుగా ఉంటుండొచ్చేమో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అన్ని డ్రెస్సెస్లో మీ ఫేవరెట్ డ్రెస్ ఏదో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ నౌ కమింగ్ టు ద కాస్ట్, ఇందాకటి నుంచి తర్వాత చెప్తా అనేసి అంటున్నాను కదా. సో నౌ ఇట్స్ ద టైమ్ అనమాట. సో రివీలింగ్ ద కాస్ట్, నాకు ఈ 2 కార్డ్ సెట్స్ అండ్ ఈ 3 షరారాస్ కలిపి 12K పడింది. ఎస్, నాకు 12Kకి 5 డ్రెస్సెస్ వచ్చాయి. అండ్ నౌ కమింగ్ టు ద శారీస్, నాకు ఈ 2 శారీస్ కలిపి 5,000 పడింది. ఇది 2,000 పడింది అండ్ ఇది 3,000 పడింది. ఇది కొంచెం తక్కువలో ఎందుకు వచ్చిందంటే నేను దీనికి చెప్పాను కదా బ్లౌజ్ రాలేదని చెప్పేసి, సో అందుకని కొంచెం తక్కువ పడింది అనమాట. అండ్ రెండింటికి 2 వర్తే కదా. మీరు ఎంత గెస్ చేశారు? సో యా, మొత్తం అంతా రౌండ్ ఫిగర్ వేసుకుంటే నాకు అరౌండ్ 17,000 పడింది. 17,000లో నాకు 7 డ్రెస్సెస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ 2 శారీస్, 3 షరారాస్ అండ్ 2 కార్డ్ సెట్స్. సో యా, ఇప్పుడు ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. సో నేను మీకు చెప్పాను కదా, సోచ్లో నేను షాపింగ్ చేశాను, పిచ్చిగా ఖర్చు పెట్టానని చెప్పేసి అని, ఇందుకన్నాను అనమాట. సో లాస్ట్ టైం నాకు వచ్చిన 2 చీరల కాస్ట్తో నేను మొత్తం ఈసారి 7 డ్రెస్సులు కొనుక్కున్నాను, ఇంక్లూడింగ్ 2 శారీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మీకు ఏం చెప్తున్నా అంటే, క్వాలిటీ విషయానికి వచ్చే వరకు ఏదో తక్కువలో వస్తున్నాయి కదా, మరీ చీప్ క్వాలిటీ ఉంటాయేమో అని అనుకుంటారేమో, అస్సలు కాదు. నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఉన్నాయి. బికాస్ ఇప్పుడు నేను ఇందాక సోచ్లో వాటిల్లో కూడా షాపింగ్ చేశాను అనేసి చెప్పాను కదా. సో యా, బట్టల విషయంలో ఏ క్వాలిటీ లైక్ ఇదేదో తక్కువ క్వాలిటీ అన్నట్టు ఏం లేదు, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇలాంటిదే ఒక డ్రెస్ నీరూస్లో చూశాను, మరి దీనికి ఉన్నంత వర్క్ కూడా లేదు దానికి. అండ్ కెన్ యూ గెస్ ద కాస్ట్? వాడు లిటరలీ 14,000 చెప్పాడు. ఏమన్నా అంటే న్యూ కలెక్షన్ మేడం అనేసి అని అన్నాడు. సో అప్పుడు నాకు అనిపించింది, ఈ డ్రెస్ నేను తీసుకున్నప్పుడు నాకు సీరియస్గా చెప్తున్నా ఎంత హ్యాపీ అనిపించిందో. బికాస్ నాకు ఒక మంచి క్రేజీ డీల్ దొరికినట్టు అనిపించింది. బికాస్ ఇంత వర్క్ కూడా లేదు దానికి, మరి వాళ్ళు ఎందుకు అంత పెట్టి అమ్ముతున్నారో నాకు అర్థం కాలేదు. మేబీ బ్రాండ్ వాల్యూ అదంతా యాడ్ చేస్తారేమో. అండ్ నాకైతే క్వాలిటీ వైజ్ రెండింటిని కంపేర్ చేస్తే నాకు అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. చెప్పాలంటే నాకు ఇంక ఇదే బెస్ట్ క్వాలిటీ అనిపించింది. బికాస్ వర్క్ అండ్ ఆల్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. సో యా, ఎప్పుడైనా కానీ వెళ్ళినప్పుడు డూ చెక్ దిస్ అవుట్. మీరు ఈ భ్రమలో అయితే అస్సలు ఉండకండి. సో యా, వెళ్ళండి సుల్తాన్ బజార్, వీటన్నిట్లో వెళ్ళి షాపింగ్ చేసుకొని రండి. సో బడిచోడికి ఇంకా సుల్తాన్ బజార్కి వెళ్ళమనేసి అని చెప్పాను కదా. సో అక్కడ సెలెక్టెడ్ స్టోర్స్లోనే క్వాలిటీ డ్రెస్సెస్ దొరుకుతాయి. సో మీరు ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళి అక్కడంత క్వాలిటీ లేదు కదా అనేసి నన్ను అనకండి. సో యా, సెలెక్టెడ్ స్టోర్స్లో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ దొరుకుతాయి. సో నేను తీసుకున్న డ్రెస్సెస్ ఎక్కడైతే తీసుకున్నానో అడ్రస్ కానీ లొకేషన్ కానీ ఒకవేళ మీకు కావాలంటే మాత్రం డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను అక్కడ మెన్షన్ చేస్తాను. యా, దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రోహిత తుమర్గోటి. నమస్కారం.